హీరోస్ ని గోల్డెన్ లెగ్ అంటూ ఉంటారు. అలాగే సెంటిమెంట్ గా పెట్టుకుందాం అంటే ఎంత మంచి మాట. మా చైల్డ్హుడ్ క్యారెక్టర్స్ ప్లే చేశారు. నాకు దసరా కూడా నా చిన్నప్పుడు తనే ప్లే చేశాడు. ఆ సెంటిమెంట్ వైజ్ గా కూడా ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్. మీరు ఏమన్నా తనతో ఆడుకునేవారా? తనే మీతో ఆడుకునేవారా? తనే మాతో ఆడుకునేవారా? సినిమాలు ఇంకా ఏబిసిడీలు నేర్చుకున్నాను. బీచ్ లో ఏదో సీన్ ఉంటే ఇలా క్రాబ్స్ అంటే భయం, అంటే మట్టి తీసుకెళ్ళేస్తే భయపడుతుంది. క్రాబ్ తీసుకెళ్ళినట్ట కొంచెం క్రాబ్ వేసాడు ఫస్ట్. క్రాబ్ నాకే భయం, క్రాబ్ అంటే. మరి ఎందుకంత ఓవర్ యాక్షన్? ఏ ఎలిమెంట్ లో స్ట్రాంగ్ గా ఉన్నారు? ఏ ఎలిమెంట్ లో బాగా స్ట్రాంగ్ డాన్స్ ఉందా? అయితే నీకు ఈక్వల్ గా చేయడం కష్టం. నాకు ఈక్వల్ గా కాదు, మీరే ఎంతైనా సీనియర్ కదా, కష్టం. నీకు కంపేర్ చేయడం అనేది ఇట్స్ లైక్ రివార్డ్. ఫస్ట్ సినిమాలోనే ఇంత మంచి సినిమా పడిందంటే తెలుగు ఎంత మంచి కెరీర్. ఏంటిది యాటిట్యూడ్ అంటావా? ఒక సినిమాకే కాదు కాలేదు విధానం చూడు కాదు యాటిట్యూడ్. నాకు ఇంట్రెస్ట్ లేదు, పోయింది. నాకు ఇంట్రెస్ట్ లేదు, పోనివ్వండి. నాకు ఇంట్రెస్ట్ లేదు. భానుమతి ఒక్కటే పీస్, 2 కులాలు 2 మతాలు, హైబ్రిడ్ పిల్ల. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, యాక్చువల్లీ వీళ్ళ ఏజ్లో మనం ఎలా అనుకునే వాళ్ళం అంటే హీరోలు హీరోయిన్లు మనుషుల్లాగా ఉంటారా మనలాగా ఉంటారా అని డౌట్తో ఉండేవాళ్ళం. వాళ్ళు ఎప్పుడన్నా చూడడం అనేది రేర్ మూమెంట్ అనమాట. బట్ వీళ్ళు ఇంత వయసులోనే హీరోలు హీరోయిన్లు అయిపోతున్నారు. సో యాక్టర్స్ అయిపోయారు. పెద్ద పెద్ద స్టార్ హీరోలు స్టార్ హీరోయిన్లు కూడా వీళ్ళని పొగుడుతున్నారు అనమాట. నాతో పాటు సరిపోదా శనివారం మూవీలో 3 అద్భుతమైన అందమైన పిల్లలు ఉన్నారు. మాట్లాడదు, భయంకరుడు కూడా ఉన్నాడు. హాయ్ హాయ్ హాయ్. సో లిఖిత కదా? లిఖిత, అనన్య, రిత్విక్. ఎప్పుడైనా ఇలాంటి పనిష్మెంట్ ఎప్పుడైనా ఇచ్చారా స్కూల్ డేస్లో? అమ్మాయిల మధ్యలో కూర్చోబెట్టు, అది పనిష్మెంట్ అయినా ఎంజాయ్ చేస్తావా? నువ్వు కొంచెం అడ్వాన్స్డ్ ఉంటావు కదా. సీరియస్లీ పనిష్మెంట్ లాగే ఫీల్ అవుతున్నావా? పనిష్మెంట్ లాగే ఫీల్ అవుతున్నావా? లేదు, అది కూడా యాక్టర్స్ లైఫ్ అంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిపోదా శనివారం ఒక ఆల్రెడీ బజ్ అయితే చాలా గట్టి క్రియేట్ అయింది. సినిమా హిట్ కొడతామని చెప్పి నాన్నగారు ఎప్పుడు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పలేదు. ఖచ్చితంగా హిట్ కొడతామని చెప్పారు. ఫస్ట్ సినిమా హిట్ కొడుతున్నారని తెలిసిపోయింది ఆల్రెడీ. సో ఏంటి, ఏమనిపిస్తుంది? హిట్ సినిమాలో మేము ఉన్నాం. రేపు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరిని ఒక్కొక్కలా ట్రీట్ చేస్తారు, రా పక్కన కూర్చో అంటారు. సో ఒక్కొక్కరు ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీలింగ్ ఎలా ఉంది? ఎక్సైటెడ్. ఫ్రెండ్స్ ఏం మాట్లాడతారు? సో లైక్ ఏ క్లాస్ అనన్య? 8th. ఉంటాయి కదా 2 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, 5 మార్క్స్ ఇలా ఉంటాయా? అంటే లేదు, చూద్దాం దాన్ని ఏమంటారు, మల్టిపుల్ చాయిస్ లో ఒకటే చూస్ చేసుకుంటారు కదా, అలా సింగిల్ వర్డ్ ఇస్తుంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా డౌట్ వచ్చింది. సింపుల్లీ ఎక్సైటెడ్ అని చెప్పేసి. ఎక్సైటెడ్ అంటే ఏంటి? ఎక్సైట్మెంట్ అంటే ఏంటి? ఫ్రెండ్స్ ఎట్లా రియాక్ట్ అవుతారు, ఎట్లా ఉంటుంది, నేను యాక్టింగ్ ఎట్లా చేస్తా, అదంతా రేపు నుంచి అందరూ చారు చారు అని పిలుస్తారేమో. అప్పుడు ఇంకా అప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఆబ్వియస్లీ పిలుస్తారంటే కొంతమంది ఉంటారు కదా. సో అది అంతే. యాక్చువల్లీ ప్రియాంక మోహన్ గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? ఆవిడ క్రష్, ఆవిడ అందరికి. ఆవిడ రోల్ కదా. ఎవరైనా అన్నారా సిమిలర్ ఉన్నారు ఇద్దరు అని చెప్పి? చాలా మంది. నేను ముందు ఇచ్చేసి ఉంటావు కాములో జస్ట్ ఫర్ వన్. సిమిలర్ లాగా నాకు కూడా చాలా సిమిలర్ లా అనిపించారు ఆ ఐస్ మొత్తాన్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిత్విక్, నిన్ను వద్దులే, నువ్వు చాలా సీనియర్ కదా. మా అందరికంటే సీనియర్. మాదే ఉంది, మేము ఇంటర్వ్యూలు చేసి సినిమాలు చేసిన ప్రమోషన్ చేస్తలే కదా. అదే చూసావా, ఇలాంటి డైలాగులు వేయాలన్నా కూడా సీనియర్స్ అయి ఉంటారు. తీసుకెళ్ళా సీనియర్స్ అంటున్నారు. వయసు ఒకటే తక్కువ నీకు. లిఖిత, ఏంటి ఫీలింగ్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. సో ఎక్సైట్ కూడా ఉన్నా చాలా. వాళ్ళ రియాక్షన్స్ ముందే షేర్ చేసుకున్నారా ఎవరితో ఉన్నా? ఇలా చేశాను, ఫ్రెండ్స్ తో. చేశాను. ఏమన్నారు? ఏది లైక్ ఓకే బాగుంది చూస్తాము అని. సో ఇప్పుడు ఏంటి, అక్క చెల్ల? అక్క. అక్క. ఓకే. రోల్ పేరేంటి? భద్ర. సో రిత్విక్, ఒక మంచి మాట అన్నారు నాన్నగారు. ఏమన్నారంటే,
సెంటిమెంట్ భలే గుర్తుపెట్టుకుంటావు కదా. అందరూ అదే అంటున్నారు. సెంటిమెంట్ చాలా మంచి వర్డ్ కదా. ఇప్పుడు హీరోయిన్ హీరోస్ని గోల్డెన్ లెగ్ అంటూ ఉంటారు. అలాగే సెంటిమెంట్ గా పెట్టుకున్నాం అంటే ఎంత మంచి మాట అది. ఎంత హోప్స్ పెట్టుకున్నట్టు ఒక పాజిటివ్, కంప్లీట్ పాజిటివిటీ. సో ఏంటి మీ సక్సెస్కి రీజన్ ఏంటి అసలు? సక్సెస్కి రీజన్ అంటే లైక్ ఇది నాన్నగారితో 4th ఫిలిం అనమాట. అంటే 3 తెలుసు నాకు, టక్ జగదీష్, దసరా, ఇది తెలుసు. గ్యాంగ్ లీడర్ ఇది 4th సరిపోతుంది. ప్రియాంక గారితో 2nd ఫిలిం అంతే. 4th ఫిల్మ్ కాబట్టి మేబీ అలా అని ఉండొచ్చు. ఓకే, 4 ఫిల్మ్స్ కూడా బాగున్నాయి. టక్ జగదీష్ కూడా కమర్షియల్ గా ఓకే. దసరా దుమ్మురేపింది, ఇది ఇంకా బాగుంది. అదే కాన్ఫిడెన్స్ చూస్తున్నాం కదా. సో చేత కూడా ఒకసారి చెయ్యి, ఇద్దరు ఎవరో పడిపోవాలి ఇక్కడే. మీరు పడిపోతారు. లేదు, ఆ టాలెంట్ చాలా గొప్ప టాలెంట్ కదా. మేబీ ట్రోల్ లో ఫీల్ అవుతావు ఎవరైనా మీ ఫ్రెండ్స్ అంటూ ఉంటే. బట్ ఎవరో చేయలేరు. ఎవరైనా చేసి చూపించమని, నిన్ను ఎవరైనా ట్రోల్ చేశారనుకో, నువ్వు చేసి చూపించరా అని చెప్పాడు. ట్రోలే చేసేవారు కదా, ఆడుకునేవారు. అంటే లైక్ ఒకసారి మామూలుగా గ్రౌండ్ లో గేమ్స్ పీరియడ్ అప్పుడు కిందకి వెళ్ళినప్పుడు కూడా పిల్లలందరూ భయపడేవారు దగ్గర రావడానికి విరూపాక్ష రిలీజ్ అయినప్పుడు. అంటే ఇప్పుడు ఏదైనా క్యారెక్టర్ పోర్ట్రే చేసిన తర్వాత సంథింగ్, లేదంటే సినిమా చూసిన వాళ్ళే ఇన్స్పైర్ అయ్యి క్రికెట్ సినిమా చూసారనుకో, మనకి క్రికెట్ ఆడాలనిపిస్తుంది. అలాంటిది నువ్వు క్యారెక్టర్ ప్లే చేసావు కాబట్టి బ్లాక్ మ్యాజిక్ నేర్చుకోవాలని ఏమైనా అనిపిస్తుంది అప్పుడు? అలాంటి ఎందుకు నేర్చుకుంటామన్నా? ఎందుకు అనిపించలేదా? నాకు మామూలుగానే భయం చేయాలంటే, మీరు బ్లాక్ మ్యాజిక్ లో అయ్యంటే నేను ఇంకా అయిపోతాను. సో మీ ఇద్దరికి చిన్నప్పుడు చైల్డ్హుడ్ సీన్స్ ఉంటాయా? ఓకే, చిన్నప్పుడు మీరు ఎలాగా బ్రదర్ అండ్ సిస్టర్ కాబట్టి ఉంటాయి, ఆబ్వియస్లీ ఉంటాయి. కాంబినేషన్ ముగ్గురికి కాంబినేషన్ ఉంటాయా? ఆమెకి నీకు లేవా? అది సినిమా చూస్తే తెలుస్తుంది. అదే ఇప్పుడు చెప్పండి సీనియర్ ఆవిడ ముదురు. ఆవిడ ఆ టైంలో మేము మాకు కర్సివ్ రైటింగ్ కూడా నేర్చుకునే వాళ్ళం. మేము అంతకు మించి మా నాలెడ్జ్ లేదు. అసలు చూడ మీరు మీ పొజిషన్ చూడు ఒకసారి, ఆయన కూర్చున్న స్టైల్ చూడు. ఇవే నేను కూడా ఎలా కూర్చున్నాను నేర్చుకోవాలన్నా మనం. అది ప్రియాంక మోహన్ గారిని ఇన్బుల్ట్ చేసుకున్నాం. ఈవెన్ ఆవిడ కూడా ఇంత స్టైలిష్ గా కూర్చోలేము అన్నా. కూర్చోలేదు సరదాగా, బాగుంది. సో ప్రియాంక మోహన్ గారి గురించి జనరల్ గా బయట ఒపీనియన్ ఏంటంటే ఆవిడ బ్యూటీ విత్ బ్రెయిన్, చాలా స్పాంటేనిటీ ఉంటుంది, డైలాగ్స్ ఎలా వేస్తూ ఉంటారు. నీకు కూడా అలాగే అనిపిస్తుంది నాకు కొంచెం స్పాంటేన్, అంటే పంచెస్ వేస్తూ ఉంటావు, కౌంటర్స్ వేస్తూ ఉంటావు ఫ్రెండ్స్ మధ్యలో. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఏదైనా జోక్ చెప్పమంటే చెప్పగలుగుతావా? అప్పుడు అంత కష్టం. స్పాంటేనియస్ గా వస్తాయా కౌంటర్ వేయడానికి? ఏదో కొంచెం ఫ్రెండ్స్ త్రూ. సో ఫస్ట్ ఫిల్మ్ కదా నీకు ఇది? ఫస్ట్ ఫిల్మ్ అసలు ఏమన్నా భయం వేసిందా? పెద్ద సినిమా, లైట్లు, అందరూ చుట్టూ జనం ఉంటారు, ఏదో చెప్తారు, ఒక సీన్ చేయమని చెప్తా ఉంటారు, అక్కడ చూస్తే ఎదురుకుండా సీనియర్ ఆర్టిస్ట్ ఉంటాడు. బట్ అందరూ చాలా మంది ఉంటారు సెట్స్ లో. ఆ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. మేబీ నువ్వు సెట్స్ లో పెరుగుంటే నీకు తెలిసేది. బట్ ఏం భయమే కదా? స్టార్టింగ్ కొంచెం భయం వేసింది, కానీ ఇంకా లైక్ అందరూ కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడడం, సో అట్లా లైక్ నార్మల్ ఉండే. మరి అంత నేను ఎక్స్పెక్ట్ చేసిందంటే మస్తు భయం అవుతుంది, అందరు ఎవరు సీనియర్స్ ఉంటారు, ఏమవుతుందేమో మస్తు భయపడ్డా. లైక్ నార్మల్ ఉండే, తర్వాత అందరు ఫ్రెండ్లీగానే ఉండే కాబట్టి నార్మల్ నచ్చిపోయింది. సో ఆబ్వియస్లీ ముగ్గురులో కొంచెం నువ్వే చిన్నేమో ఐ థింక్ అవ్వచ్చు చూడడానికి. మేబీ ఏజ్ వైజ్ కొంచెం 1 year అంత చేంజ్ చిన్నదాని అయ్యింది. సో ప్యాంపర్ చేసేవారా సెట్స్ లో? అంత అంటే కొంచెం ప్యాంపర్ చేస్తుండే, కానీ నేను అంత ఎవరితో మాట్లాడా, లైక్ ఇంట్రోవర్ట్ టైప్. నువ్వు ఇంట్రోవర్టా? నేను ఎవరితో మాట్లాడేది ఎక్కువ మాట్లాడా. ఈ మధ్య మాట్లాడుతున్నా, లైక్ 8th 7th వచ్చిన తర్వాత కొంచెం మాట్లాడడం స్టార్ట్ చేస్తాను. లిఖిత నాకు ఇంట్రోవర్ట్ లా అనిపిస్తుంది. యా, లైక్ క్లోజ్ అయ్యాక ఎక్స్ట్రోవర్ట్ అయిపోతాం ఆటోమేటిక్ గా. సో నువ్వు ఇంట్రోవర్ట్ యాక్టర్ అంటే ఏంటంటే ఇంట్రోవర్ట్ గా నటించగలవు. నువ్వు నేను ఇంట్రోవర్ట్ అని అవతల వాడు ఎవడైనా నమ్మేస్తాడు. నువ్వు ఇన్ని సినిమాలు చేసేవాడిని ఎవరికి తెలియదు కూడా, నువ్వు చెప్పకపోతే అలా చేయగలవు. అంటే ఇలా వచ్చి సైలెంట్ గా వచ్చి ఫస్ట్ సినిమా నాకు తెలీదు, కెమెరా నాదే అంటావు, అంత ఇన్నోసెంట్ గా యాక్ట్ చేయగలవు. నేను అదే చేస్తాను.
అంటే మీ దగ్గర అంత టాలెంట్ ఉందని చెప్తున్నా. మీరు తిడుతున్నారా పొగుడుతున్నారా? యాక్టింగ్ స్కిల్స్ గురించి మెచ్చుకుంటున్నాను. యా బేసికల్లీ మీరు ఏమన్నా తనతో ఆడుకునేవారా? తనే మీతో ఆడుకునేవాడా? తనే మాతో ఆడుకునేవాడు. నేనా? మీకు నువ్వే అన్నా ఏ విజయాలు నేర్చుకుంటానా ఇంట్లో నేనేమనుకుంటాను. ఇది నిజంగా చూస్తే తెలుస్తుంది, ఇట్లా మస్తు ఆడుకుంటాడు. అవును నిజం. Sets లో చూసాను. 30+ సినిమాలు ఇంకా ABCDలు నేర్చుకుంటారు. ఒక్కరోజు ఆడుకున్నా అంతే అన్న. బీచ్ లో ఏదో సీన్ ఉంటే ఇలా క్రాబ్స్ అంటే భయం, అంటే మట్టి తీసుకెళ్లేస్తే భయపడ్డది ఇద్దరు. క్రాబ్ తీసుకెళ్ళినట్ట. మట్టి కాదు తీసుకొచ్చి క్రాబ్ వేసాడు ఫస్ట్. క్రాబ్ నాకే భయం క్రాబ్ అంటే. మరి ఎందుకంత ఓవర్ యాక్షన్? కొట్టుకోండి ఒకసేపు. నీకు ఎప్పుడైనా భయం వేసిందా లేకపోతే ఒక్క సీన్ లో అయినా ఎలా చేయగలనా లేదా? లేదు, ఫస్ట్ లో అయితే ఫస్ట్ ఫిల్మ్ కాదు కదా. సో అవును, ఇంకా రిలీజ్ అవ్వలేదు అనుకుంటా కదా నీ ఫిల్మ్స్. సో ఎన్ని ఫిల్మ్స్ చేసావు? ఇది 4th ఫిల్మ్. 4th ఫిల్మ్ ఇంకా రిలీజ్ అవ్వకుండా 4 వచ్చినాయి అనమాట. ప్రాజెక్ట్ నేమ్స్ చెప్పొచ్చా? ఏంటి ఏంటి? సో రాయ్బాబు సార్ డైరెక్టర్తో వాషింగ్ మిషన్ మూవీ చేశాను, ఇంద్రజ మ్యామ్తో చేశాను, సంపూర్ణేష్ బాబు సార్తో చేశాను, సునీల్ సార్తో చేశాను. సునీల్ గారు, సంపూర్ణేష్ బాబు గారు. ఓకే, నైస్ నైస్, మంచి కాంబినేషన్. బాగున్నాయి మూవీస్, అంటే లైనప్ బాగుంది. మేము అంటే బాగుంటుంది, నీకు యూనిక్ సినిమాలే ఖచ్చితంగా. సీన్ లిస్ట్ అడిగితే మెట్రో పిల్లర్ లో ప్రాజెక్ట్ పేరు రాస్తారు కదా, అలా చెప్తా ఉంటాడు వరుస పెట్టి. ఎప్పుడన్నా ఇన్ని ఫిల్మ్స్ ఉన్నాయి కదా, 30 ఫిల్మ్స్ ఈజీగా ఉంటాయి. ఆ ఫిల్మ్స్లో ద బెస్ట్ ఏంటి, ది బెస్ట్ ఏమనిపించింది నీకు? నీకు పర్సనల్ చాయిస్ అని అడిగితే ఏం చెప్తావు? దసరా, విరూపాక్ష, టైగర్ నాగేశ్వరరావు. ది బెస్ట్ అంటే ది అంటే ఒకటే ఉంటుంది. 2 అన్నా ఒకటి లేదు. సరే 2 చెప్పు. మంగళవారం, దసరా. మంగళవారం, దసరా. మరి సరిపోదా శనివారం? నాని గారిని బాగానే కవర్ చేసావు, మరి వివేక్ ఆత్రేయ గారి పరిస్థితి ఏంటి? ఇది కాకుండా అన్నారు కదన్నా మీరు. ఇది కాకుండా నేను ఎక్కడ చూసావా? ఎంత తెలివైనాడు. నేను క్వశ్చన్ అన్నా, ఈ సినిమా కాకుండా నేను అన్నా ఇన్ని సినిమాల్లో ద బెస్ట్ అండి. సరిపోదా శనివారం నువ్వు చెప్పు. ఇప్పుడు మీరు చూసేదాన్ని బట్టి మీరు చెప్పాలి నాకు ఎలా చేసి. వివేక్ ఆత్రేయ గారు ఈ అబ్బాయి చాలా తెలివైనాడు, దయచేసి వివేకాన్ని అర్థం చేసుకుంటాను. ఓకే, సో నీకున్న ఈ అనుభవంలో ఎక్కడైనా వీళ్ళిద్దరిని కంపేర్ చేసి ఎవరికి ఎన్ని మార్క్స్ ఇస్తావు? ఎవరు ఏ ఎమోషన్ కావచ్చు, లేదంటే ఫన్నీ కావచ్చు, డాన్స్ ఎలిమెంట్స్ ఏమున్నాయో నాకు తెలియదు. ఏ ఎలిమెంట్ లో ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారు, ఏ ఎలిమెంట్ లో డాన్స్ లో బాగా స్ట్రాంగ్ అన్న. డాన్స్ ఉందా అయితే? మామూలుగా కదా అసలు. ఒక ఎమోషనల్ సీన్ లో ఏమో ఏమో బాగా చేసింది, అంటే చూడలేదు నేను సీన్స్. నాతో చేసినప్పుడు ఇద్దరు ఈక్వల్ గా చేశారు. నీకు ఈక్వల్ గా చేయడం కష్టం. నాకు ఈక్వల్ గా కాదు, మీరిద్దరు ఈక్వల్ గా, అదే నాకు కూడా చేశారు అనుకోండి. ఎంతైనా సీనియర్ కదా, కష్టం. నీకు కంపేర్ చేయడం అనేది ఇట్స్ లైక్ రివార్డ్. అంటే నాకు తెలిసి లాస్ట్ జన్మలో పూర్వజన్మ సుకృతం అని ఒక పదం ఉంటుంది. అంటే ఏంటంటే లాస్ట్ జన్మలో ఏమన్నా అదృష్టం చేసుకున్నారనుకో, ఈ జన్మలో వస్తుంది అనమాట ఫ్రూట్. మీరు ఏ జన్మలో అదృష్టం చేసుకున్నారో పక్కన కూర్చున్నారు. నేను ఏ జన్మ మీరేదో అన్నారు, పెద్ద పెద్ద పదాలు అదృష్టమా, ఏ జన్మ అదృష్టం చేసుకున్నానో మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను. బట్ సీరియస్లీ కదా, చాలా తెలీదు మీకు? ఏంటి హాలీవుడ్ తెలీదా మీకు? స్పీల్బర్గ్ అని ఒక ఆయన ఉంటారు హాలీవుడ్ లో. సో ఆయన రీసెంట్ గా రాజమౌళి గారితో జూమ్ కాల్ ఇంటరాక్షన్ లో మెన్షన్ చేశారన్నమాట. దసరాలో ఒక అబ్బాయి ఉన్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్, చాలా బాగా చేశాడు. అండ్ విరూపాక్ష ఏదో ఆ పేరు ఆయన పలకడం రాలేదు, ప్రొనౌన్సియేషన్ రాలేదు. అతను ఒక ఆయన బ్లాక్ మ్యాజిక్ చేశాడు. వావ్ అన్న, నేను ఒక్కడే చేయలేదన్న, నా తర్వాత కూడా ఇంకోటి చేశారన్న. ఆయన పెద్ద కదా, నువ్వు చిన్నోడు కదా, మీరే కదన్నా చెప్పారు ఆయనకి. నువ్వు ఇలా అన్నావంట కదా సంథింగ్ ఏదో. అది కార్తిక్ ఆయన ఇంప్రెస్ అయ్యారు. కార్తిక్ అన్న అదే చంపదెబ్బలకి అందులో బ్రహ్మానందం గారు ఇచ్చిన రియాక్షన్ కి ఉంటది కదా, సేమ్ అలాగా స్టీవెన్ స్పీల్బర్గ్ గారు ఇంప్రెస్ అయ్యారు. ఫన్ ఏ పార్ట్. నాని గారితో నీకు బాండింగ్ బాగా వచ్చి ఉండొచ్చు కదా, ఆయన క్యారెక్టర్ మళ్ళీ పోర్ట్రే చేయడం. ఏమన్నా ఈయన్ని మనం చూపించాలంటే ఎంతోమంది ఆయన క్వాలిటీస్ చూపించాలి, వాకింగ్ స్టైల్ కానీ ఇలాంటివి అబ్జర్వ్ చేయాలి. ఆయన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తున్నారు, మాట్లాడే విధానం ఎలా ఉంది, ఏం అబ్జర్వ్ చేశారు నాని గారు?
నేను అన్నిసార్లు కలవలేదు. జస్ట్ లైక్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కానీ షూట్ డే అప్పుడు జస్ట్ వెళ్ళి నార్మల్ గా కలిసేసి వచ్చాను. అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళే హెల్ప్ చేసి ఎలా ఉంటుంది అవన్నీ వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేసి చేయించుకునేవారు. దీంట్లో కూడా అనిల్ అన్న వివేక్ అన్న వాళ్ళకి ఎలా కావాలి, నాని అన్నకి సింక్ ఎలా ఉందా లేదా అది చూసుకుని వాళ్ళు చేయించుకున్నారు. సో ప్రియాంక సారీ అనన్య యా సో ఏదైనా ఒక లవ్ ట్రాక్ పెట్టారనుకో, లవ్ సీన్ చేయాలి, నువ్వు టూ యంగ్, నీకు అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఎవరు కాదు, ఏం చేయాలి కూడా ఆలోచిస్తూ ఉంటావు. సో నువ్వు ఆ అబ్బాయిని ఇష్టపడుతున్నట్టు చూడాలంటే ఎలా చూస్తావు అసలు? కెమెరా చూడు అది కొంచెం ప్రాసెస్లో అలా వస్తాయా? కొంచెం ఫ్రీ అవ్వాలి, ఆడిషన్స్ దాన్ని ఏమంటారు, కొంచెం క్లోజ్ అవ్వాలి, డైరెక్టర్ గారు చెప్పాలి, ఇవన్నీ ఉంటాయా? పెద్ద ప్రాసెస్ ఉంటుంది దానికి. ఫస్ట్ కొన్ని రిహార్సల్స్ ఉంటాయి, అది ప్రాక్టీస్ చేసి దాని తర్వాత. నువ్వు చాలా స్మార్ట్ గా ఉన్నావు కదా, లైక్ స్మార్ట్ గా కాదన్న, స్మార్టే. యూఆర్ టూ స్మార్ట్ కదా, అందుకని చెప్తామో ట్రై చేసాను. అంటే ఇక్కడ కూడా స్మార్టే వస్తుంది. అంటే ఈమె బాగా స్మార్ట్ ఉంది, కొంచెం మెచ్యూర్డ్ ఉంది, చాలా బ్యాలెన్సింగ్ గా చూస్తుంది కూడా, స్మైల్ కూడా ఎంత ఇవ్వాలి ఎంతే ఇవ్వాలి, మెజర్మెంట్ ఉంది, అంత చాలా మెచ్యూరిటీ. ఎక్స్పీరియన్స్ 4 మూవీస్ చేసి స్టార్ట్ చేసి కాదన్న, దీని 4 మూవీస్ చేసింది, నేను కొన్ని సినిమాలు చేశాను. దీని ఫస్ట్ సినిమాలోనే ఇంత మంచి సినిమా పడిందంటే తిరిగి ఎంత మంచి కెరీర్. ఏంటిది యాటిట్యూడ్ అంటావా? ఒక సినిమాకే కాలు మీద కాలేసి చెప్పు, నువ్వు ఇన్ని సినిమాలు చేసి నువ్వు అలా కూర్చున్నావు చేతులు కట్టుకుని, ఆమె కూర్చున్న విధానం చూడు, కాలు మీద యాటిట్యూడ్ చెప్పు. నాకు ఇంట్రెస్ట్ లేదు, పోయింది బాగుంది, ఊరికే ఇంట్రెస్ట్ పోయింది, వదిలేండి. నేను నార్మల్ గా కూర్చున్నాను, దానికి దీనికి సంబంధం ఏంటి అసలు? మరి స్కూల్లో టీచ్ చేస్తారు, రేపు పొద్దున్న నువ్వు హీరోయిన్ అయిపోయిన తర్వాత ఏ హీరోయిన్ అంటారు వెనకాల నుంచి అబ్బాయిలు, అప్పుడు కూడా ఇలాగే అంటావా? నేను ఎలా పిలవకండి అని చెప్పి హర్ట్ అవుతావా? నేను హర్ట్ అవ్వను, వెళ్ళి కొట్టేస్తా అయిపోతుంది. నువ్వు స్కూల్లో ఇలాగే కూర్చో నుంచి, యూ షుడ్ మెయింటైన్ దట్ పోస్చర్ అన్నమాట. నేను ఎప్పుడు ఇలానే కూర్చుంటా, నాకు ఇది ఒక హ్యాబిట్. ఇందాక కూర్చున్నది ఇందాక కూర్చున్నా అంటే ఇందాక కూర్చున్నట్టే కూర్చుంటాను స్కూల్లో. అలాగే ఉండు, నీ హ్యాబిట్ మెయింటైన్ చేయి, ఊరికే ఉండొద్దు. వద్దు, మీరు ఊరికే ఇట్లా కాలు మీద కాలేసుకుని పాష్ గా కూర్చుంది అంటే జోక్ అది, అంతే. కూర్చో వేసుకో, కాలు మీద కాలేసుకో. లేదు మేము ఇబ్బంది ఫీల్ అవుతుంది, నేను ఫోర్స్ చేసి ఆపేసినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రియాంక గారు. సో లిఖిత, నీ ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు? హీరో ఆర్ హీరోయిన్? హీరోయిన్, యాక్ట్రెస్. యాక్ట్రెస్ సమంత మ్యామ్. ఏమన్నా అంటే నువ్వు కొన్ని మేబీ ఇమిటేట్ చేస్తూ ఉంటావు కదా, కొన్ని ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, కొంతమంది ఇమిటేట్ చేస్తూ ఉంటారు, డైలాగ్ డెలివరీ కావచ్చు, అలా ఎవరిది ఎక్కువ ఇమిటేట్ చేస్తూ ఉంటావు? ఇమిటేట్ అయితే ఎవరిని చెయ్యను నేను. అంటే ఫిదా మూవీలో బొక్కలు ఇరుగుతాయని చెప్పి అలా అంటారు కదా, సరదాగా డైలాగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇమిటేషన్ నీకు అవసరం ఎలాగో. సో ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయ్యావు కాబట్టి 4 ప్రాజెక్ట్స్ చేసావంటే బ్యాక్ టు బ్యాక్, నీకు ఇంకా జర్నీ ఇదే ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఇమిటేషన్ చేయాలి. ఇప్పటివరకు ఎవరిని చేయలేదు, స్టార్ట్ చేస్తాను నేను. ఎందుకు అంటే నీ యూనిక్ స్టైల్ పోద్దనా? నో లైక్ ఆ థాట్ ఎప్పుడు రాలే నాకు, ఇమిటేట్ చేయాలనా. ఏదైనా ఒక డైలాగ్ చెప్పగలవా? ఏ డైలాగ్ చెప్తావు ఇప్పుడు అడిగితే సడన్ గా? లైక్ హీరోయిన్స్ లైక్ అలా సమంత గారు ఫ్యాన్ అన్నావు కదా, బట్ ఇమిటేట్ చేయలేను కదా, లైక్ ఇమిటేషన్ అయితే ఇప్పుడు ట్రై చేయలేను నేను. అంటే ఏమో జస్ట్ ఫేవరెట్ కాబట్టి జస్ట్ ఫేవరెట్ ఉంది. అయితే ఫేవరెట్ కాని వాళ్ళు ట్రై చేయి, చెప్పు ఒక డైలాగ్ చెప్పు. భానుమతి ఒక్కటే పీస్, 2 కులాలు 2 మతాలు, హైబ్రిడ్ పిల్ల. ఇలా అంటదా అంటే నాకు తెలియదు. దట్స్ మై స్టైల్. సార్ మీరు ఏమన్నా డైలాగ్ చెప్తారంటే, మీరు ప్రభాస్ గారి ఫ్యాన్ అంటే కదా, చెప్తే తెలుసు. నువ్వు ఆ హెయిర్ పెంచుకున్నప్పటి నుంచి అందరూ అంటున్నారు బయట, యాక్చువల్లీ భైరవలాగా పెంచుకుందాం అనుకున్నావంట, ఇంకా అంత రాలేదు, ఇంకా గడ్డ మేసం రాలేదని ఆగిపోయావంట. చెప్పు భైరవ డైలాగ్. బుజ్జిగడ్డలో బిహేవ్ చేస్తున్నావు సడన్ గా, ఢిల్లీకి అంటావా ఏంటి? ఒకసారి టిప్పర్ లారీ వచ్చి స్కూటర్ గుద్దేస్తే ఎలా ఉంటుంది తెలుసా? అలా ఉంటుంది నేను గుద్దుతే. నీకు ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? సమంత. అంటే ఎంత కాలు మీద కాలేసుకుంటే మాత్రం అడగరా మీరు? నువ్వు ఊరికే గెలకు. యాక్చువల్లీ ప్రియాంక గారు కూడా కదా, అంటే ప్రియాంక గారు నీ పేరు నువ్వు ఎందుకు చెప్పుకోవాలన్నా? ఓకే, యా సమంత ఇష్టం.
సో మీ ముగ్గురులో బాగా టేక్ తీసుకున్న సీన్ ఒకటి ఉంటుంది. అలా ఏమన్నా సీన్ ఉందా పర్టికులర్గా ఎక్కువ టేక్స్ తీసుకున్న సీన్? ఒక సీన్ ఉంది. ఎలాగ రేపు సినిమా చూసేస్తాను చెప్పి పర్లేదు. రేపు చూసిన తర్వాత చెప్తాను. నువ్వు మళ్ళీ రావు కదా. వీళ్ళు చెప్పాలిగా, వీళ్ళదే చాలాసేపు అయింది. ఓకే, నువ్వు తన సీన్ చెప్పు. తను ఎక్కువ టేక్స్ తీసుకున్న సీన్ ఏమన్నా? సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కదా. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కాబట్టి చాలా ఏం లేవు. ఉండదు. అదే జనరల్లీ బయట చెప్పుకుంటున్నారు పెద్దవాళ్ళు ఎన్టీఆర్ గారు అంట, చిన్న వాళ్ళలో మనోడేనంట సింగిల్ టేక్ ఆర్టిస్ట్. అన్నా మీరు మరీ రేపిస్తారన్నా నన్ను, పాపం ఇద్దరు ఫీల్ అవుతారన్నా. మేమేం ఫీల్ కాదులే అక్కడ. ఓకే, నేను లేపినట్టు కనిపిస్తుందా నీకు? వాళ్ళు చాలా అంటే మీరు లేపట్లేదు, కాకపోతే రోజు ఇద్దరు పక్కన పెట్టేసి నన్ను టార్గెట్ చేస్తారు మీరు ఇద్దరి నుంచి. ఎంజాయ్ చేస్తున్నాం మేము. వాళ్ళు వచ్చి ఏమన్నారు తెలుసా, చాలా సీనియర్ ఆర్టిస్ట్ కదా, సో మమ్మల్ని తక్కువే అడగండి, ఆయన్నే లేపండి మాట్లాడారు మీరు ఇంత ముందు. అన్న ప్లీజ్ ఇలా గుర్తుపెట్టుకోండి మన సీనియర్ ఆర్టిస్ట్ అని. నేను యాక్చువల్లీ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడదాం అనుకున్నాను. అదే చెప్పాను, చాలా ఎక్స్పీరియన్స్ యాంకర్ అన్న, చాలా జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్పలేదా నేను? అదే యాక్చువల్లీ వాళ్ళు సార్ అని పిలుద్దాం అనుకున్నాను, ఏజ్ తక్కువ కదా బాగోదులే మమ్మల్ని పిలవమంటున్నారు అంతే కదా. ఇప్పుడు దాకా నువ్వు చేసిన డైలాగ్స్ లో ది బెస్ట్ డైలాగ్ ఒకటి చెప్పు. దేంట్లో? నీ డైలాగ్స్ లో నువ్వు ఎన్ని డైలాగ్స్ చెప్పావు? అన్ని డైలాగ్స్ మీరు సినిమాలు చెప్పట్లేదు. సినిమా చెప్పనా? నేను సినిమా పేరు చెప్పిన అయితే నాన్నగారు 4 సినిమాలు పక్కన పెట్టి ఇంకొక సినిమా చెప్తా. ఎందుకంటే మన నాన్నగారు 4 సినిమాలు నువ్వే చెప్పావు కాబట్టి నేను చెప్పేసాను అనుకుంటాను. దీంట్లో టైగర్ నాగేశ్వరరావు ఉంది, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఉంది. చెప్పు. అంబేద్కర్ లాంటి ఒక వ్యక్తి చదువుకోవడం వల్ల ఒక జాతే బాగుపడిందన్న. నేను కూడా చదువుకొని 10 మందిని చదివిస్తానన్నా. కరెక్ట్. క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చాయి. ఎందుకంటే నువ్వు ఆ క్యారెక్టర్ కాదు కదా అన్నా. నిజంగా అంత చదువు పెట్టవేనా? నేను చదువుకుంటాను అలాంటి. బాగా చదువుతావా? అంటే రూమర్స్ ఏవో వేరేగా వస్తుంది. రూమర్స్ డైరెక్ట్ బైక్ వేసుకుని వస్తావు నీ స్కూల్ కి? నేనా? ఎవడరా కీస్ ఎలా ఆన్ చేయాలి కూడా తెలియదు నాకు. ఇందాక అక్కడ రోడ్డు బైక్ మీద చేశాను నేను. అన్నా కూర్చుంటే తప్ప అన్న. మరి ఎదరు రైడర్ నువ్వు ఒకడే ఉన్నా, ఫోన్ మాట్లాడుకుంటున్నారు వెనకాల మీరు కూడా తీసే ఉంది. ఇలా కూర్చోడం తప్ప అన్న. ఇష్టం అన్న బండి అంటే కూర్చోవచ్చు, నడకూడదు. ఇప్పుడు చెప్పకపోతే నాకు కీ ఆన్ చేయండి రాదంటావు. బండి దొల్లించుకోవడం వచ్చి దొల్లించలేదు, అక్కడ ఉన్నారు ఆయన ఫోన్ మాట్లాడుకుంటున్నారు. నీకు అడ్రస్ తెలియదు అని చెప్తున్నాను. ఓకే ఇలా స్కాన్ చేసి చూస్తారు, అలా చూస్తారు. నేను చూడలేదు అనుకుని నువ్వు ఏదైనా చెప్తావు. చెప్పాను కదా నేను ఇప్పుడు దాకా కెమెరాని ఫేస్ చేయలేదు. అది కెమెరా అంటారా ఇదే కెమెరా అని అడుగుతావు నువ్వు లాస్ట్కి. నీ దగ్గర ఉన్న టాలెంట్ అలాంటిది అన్నమాట. సో మీరు ఇప్పటిదాకా అంటే చాలా ఆశలు ఉంటాయి కదా, ఒకసారి ఇలా ఎంటర్ అయిన తర్వాత. ఇప్పుడు ఇంకా రాలేదేమో, మేబీ సినిమా రిలీజ్ అయ్యి హిట్ కొట్టిన తర్వాత మిమ్మల్ని చూస్తారు చూడండి, మీ క్లాస్మేట్స్ గొప్పగా చూస్తారు చూడండి, అప్పుడు వస్తాయి అన్నమాట హోప్స్. నేను ఈ స్థాయికి వెళ్తా, ఈ స్టేజ్కి వెళ్తాను. ప్రజెంట్ మీకు మీ గోల్ ఏముంది అసలు? సినిమా ఇండస్ట్రీలో నేను ఈ స్థాయికి వెళ్ళాలి అని ఒక పర్టికులర్గా ఒక గోల్ ఏమైనా ఉందా? అంటే లైక్ మంచి మూవీస్ చేసి సెటిల్ అయిపోతే లైక్ నార్మల్గా. నాకు లైక్ మూవీ యాక్టింగ్ ఎప్పుడు అంటే లైక్ ఒక ఫస్ట్ మూవీ లైక్ సమాంత చూసినప్పుడు లైక్ నేను కూడా ఇలా యాక్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఫీలింగ్ వచ్చింది. ఏ సినిమాలో సమంత గారిని చూసినప్పుడు అనిపించింది? మూవీ పేరు అలా చిన్నప్పుడు కదా, అది మూవీ పేరు అంత గుర్తుకు లేదు కానీ అప్పుడు అనిపించింది లైక్ ఇట్లా మూవీస్ చేస్తే ఎలా ఉంటుంది అని. దాని తర్వాత ఎప్పుడు ఇలా మూవీస్ చేయాలి, లైక్ నాకు మూవీస్ చేయడం ఇష్టం అని ఎవరు చెప్పలేదు. దాని తర్వాత ఇలా చెప్పిన తర్వాత ఐ వాజ్ లైక్ సరే చేద్దాం, ట్రై చేద్దాం అన్నట్టు. అంటే ఇప్పుడు మీకు ఈయన పక్కన పెట్టేస్తున్నాను, మీ ఇద్దరిని అడుగుతున్నాను, మీకు ఏమన్నా బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా ఉన్నారా మూవీ ఇండస్ట్రీకి రిలేటెడ్? అసలు ఎలా వచ్చారు లోపలికి? ఎవరు ఫోర్స్ చేసి తీసుకొచ్చారు? సపోర్ట్ చేసి తీసుకొచ్చారు? మదర్ అండ్ ఫాదర్ బోత్ పేరెంట్స్. అంటే నువ్వేమైనా చెప్పావా ఇలా నాకు ఇంట్రెస్ట్ అని ఏమన్నా? యా చెప్పాను, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు, మా పేరెంట్స్ కూడా. అంటే పట్టుకోవడం కష్టం కదా బేసికల్లీ, వితౌట్ బ్యాక్గ్రౌండ్ అంటే పట్టుకోవడం చాలా కష్టం. చెప్పగానే యాక్సెప్ట్ చేసి తీసుకెళ్ళారంటే గ్రేట్ పేరెంట్స్. నాకు కూడా మా మదర్ అండ్ ఫాదర్ లైక్ దే బోత్ మస్తు సపోర్ట్ చేస్తారు ఎందులో అయినా సరే. లైక్ నాకైతే ఇన్స్టాగ్రామ్ త్రూ వచ్చింది. యా నీకు ఇన్స్టాగ్రామ్ త్రూ వచ్చింది? ఎస్ తెలుసు, నాకు చెప్పారు ఆల్రెడీ. నీకు ఎలా వచ్చింది? ఆడిషన్స్కి వెళ్ళి సెలెక్ట్ అయ్యాను. ఆడిషన్కి వెళ్ళి సెలెక్ట్ అయ్యావా? ఫస్ట్ ఫిల్మ్ కూడా సేమ్ వెళ్ళావా?
ఫస్ట్ ఫిలింకి లేదు, జస్ట్ లైక్ చూసారు, చూసి సెలెక్ట్ అంటే చేసేసారు. నువ్వు నీ ప్రమేయం లేకుండా వెళ్ళిపోయావు అంటే నువ్వు అనుకోకుండా యాక్సిడెంటల్ గా అయిందా? సో తర్వాత నువ్వు ఆడిషన్స్కి వెళ్ళడం స్టార్ట్ చేసావు. గ్రేట్, మీ స్టెప్స్ అయితే మంచిగా పడినాయి అండ్ మీరు ఎలాగో డాన్సర్స్ అన్నారు కదా, స్టెప్స్ కూడా బాగా వేస్తారు. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. మంచి స్టేజ్కి రావాలి, పెద్ద పెద్ద హీరోయిన్ లేకపోవాలి. అయిపోయిన తర్వాత గుర్తుపెట్టుకోండి, రిలీజ్ చేసాం కదా స్టార్టింగ్లో, గుర్తుంటాం లేదని కొంచెం నా పోలికల్ని కొంచెం క్యాప్చర్ చేసుకోండి చిక్ చిక్ మని. ఓకే, ఫోటో పెట్టుకుంటాను. ఫోటో పెట్టుకుని రోజు దగ్గరే నువ్వు దేకలు కూడా దేకు. సరే, ఒక 10 days ఆగి ఫోన్ చేసి నేను ఎవరో చెప్పండి అని చెప్పి ముగ్గురికి ఫోన్ చేయండి. 10 years లో చెప్పాలి. సరే ఓకే, 10 years తర్వాత మీరు కాల్ చేయండి. గుర్తుపట్టకపోతే నీ నెంబర్ అని ఇస్తావా? నా నెంబర్ లేకుండా నేను ఇక్కడ కూర్చున్నాను. 10 years తర్వాత ఏ నెంబర్ వాడతావు? నాకు అసలు నెంబరే లేదు. నీ నెంబర్ చెప్పు, క్రష్ లిస్ట్ నెంబర్. ఆ లిస్ట్ లో అదంటే నీకు క్రష్లు ఉండరా? ఫిలిమ్స్ లో క్రష్ ఎవరు? హీరోయిన్స్ లో శ్రీలీల. ఏం చెప్పదు గారు అన్నావు అనుకో, పోనీ ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని క్రష్ ఎలా అవుతుంది అక్క అంటే ఇప్పుడు మీరు రెస్పెక్ట్ వద్దని చెప్తారా? రెస్పెక్ట్ వద్దని చెప్తున్నారా? అక్క అంటే క్రష్ ఎలా అవుతుంది? క్రష్ అంటే అది ఒక ఫీలింగ్. క్రష్ అంటే ఆ ఫీలింగ్ ఉండక్కర్లేదు అన్న, రెస్పెక్ట్ కూడా ఉండొచ్చు. అది క్రష్ ఏమవుతుంది? సో క్రష్ చెప్పు. నీ సెలబ్రిటీ క్రష్ ఎవరు? శ్రీలీల. స్కూల్ క్రష్ ఎవరు? లేదమ్మా. ఇప్పుడు 9th క్లాస్ కదా నువ్వు, అంతేనా? నేను ఆల్రెడీ కనుక్కున్నాను. నువ్వు 9th క్లాస్ అని నేను ఎలా చెప్తాను? సో నీ క్రష్ ఎవరో కూడా నేను చెప్పగలను. చెప్పనా ఆన్ కెమెరా? చెప్పండి. నేను చెప్పలేను అని ధైర్యం కదా నీకు? మీరు చెప్పడానికి ఎవరు ఉండాలి కదా, ఎవరో ఒకరు. మీకు చెప్పారు వాళ్ళు కూడా. ఏం చెప్పారంటే ఒకరైతే చెప్పగలిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆల్మోస్ట్ ఒక 6 members అంట. లేదన్న నాకు గుర్తున్న మీ క్లాస్ అంటే వాళ్ళకి నువ్వు క్రష్. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్. అందరూ రిలీజ్ తర్వాత మళ్ళీ కలుద్దాం. సో ఈసారి బాగా టెక్నికల్గా క్వశ్చన్స్ అడుగు. ప్రజెంట్ అయితే మరి సార్ ఉన్నారు కాబట్టి అడగలేకపోయింది, ఒకటి క్షమించండి. సో రిత్విక్, ఐ విష్ యూ ఆల్ సక్సెస్ రిత్విక్. బికాజ్ ఈ ఏజ్లో 30+ ఫిల్మ్స్ అంటే అది చాలా గొప్ప విషయం. రేపొద్దున ఫ్యూచర్లో ఎలా ఉంటావో గొప్పగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అందరికీ లాస్ట్లో ఒక ఫ్యూ వర్డ్స్ ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి, మీ ఓన్ ఒపీనియన్ ఏమన్నా. మీకు ఛాన్స్ ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ కానీ. అనిరుద్ అన్న అండ్ కెమెరా చూసి అనిరుద్ అన్న, విజయ్ అన్న, అఖిల్ అన్నకి లైక్ థ్యాంక్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మేడం డైరెక్టర్ సార్ అండ్ అనిరుద్ అన్న, అఖిల్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. వాళ్ళు చెప్పాలి కదా థ్యాంక్స్. లేదండి, నువ్వు టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వివేక్ అన్న అండ్ ఆల్ ద అసిస్టెంట్ డైరెక్టర్స్, డిఓపి సార్, నాని అన్న, ఈ మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Bye. That's all for now. This is Darshan signing off.